నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 11 నుండి 18 వరకు జరిగే ముఖ్యమైన పరిణామాల గురించి. ఈ వీడియోను చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వారంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. కానీ ముందుగా ధనుస్సు రాశి వారి స్వభావం గురించి కొంచెం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి లక్షణాలు. ధనుస్సు రాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా ఉండే వ్యక్తులు. వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా కూడా భయపడకుండా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి మరో ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వీళ్ళు చాలా నిజాయితీగా మాట్లాడతారు. ఎవరినైనా మోసం చేయడం వాళ్ళకు అస్సలే ఇష్టం ఉండదు. మీరు ఒక పని చేస్తుంటే ఎవరో మీ పని గురించి తప్పుగా మాట్లాడితే ధనస్సు రాశి వారు నిశ్శబ్దంగా ఉండరు. నిజం ఏదో అదే మొహం పైనే చెప్తారు. ఇది మంచి లక్షణమే అయినా కొన్నిసార్లు అదే సమస్యలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిజాయితీని అర్థం చేసుకోరు. మరొక లక్షణం ఏంటి అంటే ధనుసు రాశి వారు చాలా మంచి హృదయం కలిగిన వారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వెంటనే సహాయం చేయాలని అనుకుంటారు. మీ దగ్గర డబ్బు తక్కువ ఉన్నా కూడా మీకు తెలిసిన ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలుసుంటే మీరు సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అయితే ఈ మంచి మనసు వల్లే కొన్నిసార్లు మోసపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఫిబ్రవరి 11 నుండి 18 మధ్య జరిగే ముఖ్యమైన మార్పులు ఏంటి? ఈ వారంలో మీ జీవితంలో ఒక ఎదురు చూసిన శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు చాలా రోజులుగా ఒక పని కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సరైన సమాధానం లేదు. కానీ సడన్గా ఒకరోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉండవచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగ అవకాశం కావచ్చు. మరికొంతమందికి ఇది డబ్బు సంబంధిత విషయం కావచ్చు. ఇక ఈ వారంలో ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంది అంటే ఉద్యోగం చేసే ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంచెం మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చాలా రోజులుగా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఎవరూ కూడా మీ పనిని గుర్తించలేదు. మీరు కూడా ఒక సమయంలో నా కష్టం వృధా అయిపోయిందా అని అనుకుంటారు. కానీ ఈ వారంలో ఒక రోజు మీకు ఒక మంచి వార్త రావచ్చు. అది ఏంటి? మీ బాస్ లేదా మేనేజర్ మీ పని గురించి మంచి మాటలు చెప్పవచ్చు. మరికొంతమందికైతే కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏదైనా ప్రాజెక్ట్లో లేనట్లయితే మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా రావచ్చు. లేదా ప్రమోషన్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఈ వారం వ్యాపారస్తులకు ఎలా ఉంది అంటే వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఈ సమయం కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. అంటే చాలా రోజులుగా మీ షాప్లో వ్యాపారం తగ్గిపోయింది అనుకోండి. మీరు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా కొనసాగితే ఎలా? జీవితం ఎలా గడపాలి? పిల్లల చదువులు ఏంటి అని మీరు అనుకున్నట్లయితే ఈ వారంలో ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. మీకు కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది. లేదా ఒక కొత్త వ్యక్తి మీతో కలిసి పని చేయాలని చెబుతాడు. ఆ వ్యక్తి ద్వారా మీ వ్యాపారం కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక డబ్బు పరంగా ఎలా ఉంది అంటే ఈ వారంలో కొంతమందికి అనుకోని ధనలాభం కూడా రావచ్చు. అంటే మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు చాలా రోజులుగా తిరిగి రాలేదు అనుకోండి. ఈ సమయంలో ఆ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడి డబ్బు తిరిగి ఇవ్వవచ్చు. లేదా ఒక కొత్త పని ద్వారా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో ఈ వారం కొంచెం సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదాహరణకి ఇంట్లో ఒక మంచి విషయం గురించి చర్చలు జరగవచ్చు. ఇది మీ పెళ్లి విషయమే కావచ్చు. లేదా ఒక మంచి కార్యక్రమమే కావచ్చు. చాలా రోజులుగా మీతో మాట్లాడని ఒక బంధువు కూడా మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది.
చాలా రోజులుగా మీరు మీ మనసులో ఒక విషయం దాచుకొని ఉన్నారు అనుకోండి. ఈ సమయంలో ఆ విషయం చెప్పే ధైర్యం మీకు రావచ్చు. ఆ వ్యక్తి కూడా మీ భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ వారంలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు మరియు హెచ్చరికలు ఏంటి? ఈ వారంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరినైనా చాలా త్వరగా నమ్మకండి. ఒక కొత్త వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఒక పెద్ద అవకాశం గురించి చెబుతాడు. మీరు వెంటనే నమ్మకుండా కొంచెం ఆలోచించి మ మరీ నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. చాలా పని ఒత్తిడి వల్ల మీకు అలసట రావచ్చు. ఆ అలసట వల్ల మీకు రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టకపోవచ్చు. తలనొప్పి రావచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే ఈ సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక దైవ సూచన ఏంటి అంటే ఈ వారంలో మీకు దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం ఎంతో మంచిది. అలాగే ఉదయం ఒక చిన్న దీపం వెలిగించి ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి ఫిబ్రవరి 11 నుండి 18 వరకు కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీపై మీరు నమ్మకం పెట్టుకుంటే అదృష్టం కూడా మీ వైపే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీ రాశి ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ వీడియోను షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.